హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు వీరు, సాయి సుగుణ కార్ డెకర్స్, గవర్నర్పేట, విజయవాడ. ఈరోజు ఒక వెన్యూ వెహికల్, రెడ్ వెహికల్కి అయితే మనం యాక్సరీస్ అయితే వేయటం జరుగుతుందండి. ఈ రెడ్ కలర్ వెహికల్కి ఎంత క్రోమ్ ఐటమ్ ఎక్కిస్తే అంత అవుట్పుట్ అనేది వస్తుంది. అలాగే దీనికి ఇంకా చాలా యాక్సరీస్ అయితే వేయటం జరిగింది. ఫుల్ మ్యాటింగ్ కానీ, సీట్ కవర్స్ కానీ, ఫుల్ మ్యాటింగ్ అండి, ఎడ్జ్ టు ఎడ్జ్ కవర్ అవుతుంది. స్టీరింగ్ కవర్ అయితే వేయటం జరిగింది. ఈ స్టీరింగ్ ఇదిగోండి, సీట్ కవర్స్ కూడా కంపెనీ డిఫాల్ట్గా ఏ అయితే కలర్ మ్యాచింగ్ ఇచ్చాడో అదే మ్యాచింగ్ అయితే మనం కస్టమర్ అడగడం జరిగింది. మనం కస్టమైజ్డ్గా సేమ్ కలర్ అయితే మనం చేసి ఇవ్వడం జరిగింది విత్ నాపా లెదర్తో. ఇవన్నీ వెహికల్కి వచ్చేసి మనకి రూఫ్ రైల్స్ ఇవన్నీ కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఈ వెహికల్కి మనం మీకు ప్రతి పార్ట్ వైజ్గా చూపిస్తాను. ఇవి వచ్చేసి డోర్ గార్డ్స్ అండి. ఈ డోర్ గార్డ్స్ వచ్చి జిఎఫ్ఎక్స్ బ్రాండ్ అని వస్తుంది. ఈ బ్రాండ్ వచ్చేసి మనకి 18 months వారంటీ అయితే కంపెనీ ఇవ్వడం జరుగుతుందండి. ఆ నికిల్ పార్ట్ అనేది ఎప్పుడు కూడా మనకి అది ఫేడ్ అవుట్ అవ్వటం అనేది జరగదు. ఏమంటే ఎగ్జాక్ట్గా రెడ్ కలర్కి క్రోమ్ మీద బ్లాక్ అండ్ రెడ్ కలర్ సేమ్ మ్యాచింగ్ అయితే వేయటం జరిగింది. ఈ క్రోమ్ ఐటమ్ అనేది మనం కూడా ఈ వెహికల్కి వేసిన తర్వాత కూడా మెయింటైన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి నీట్గా. క్రోమ్ ఐటమ్ మీద వాటర్ అది నిలవకుండా ఎప్పటికప్పుడు నీట్గా తుడుచుకుంటూ ఉంటే క్రోమ్ ఐటమ్ కూడా మనకి చాలా డ్యూరబిలిటీ అనేది వస్తుంది. అట్లాగే ఇదిగోండి ఫింగర్ గార్డ్. ఇది ఇక్కడ ఏమవుతుందండి, చాలామంది స్టీల్ ఐటమ్ వేస్తారండి. దానివల్ల ఏమవుతుందంటే లోపల పక్క ఇన్సైడ్ మనకి వాటర్ ఆగిపోవడం, డస్ట్ ఆగిపోవడం జరుగుతుంది. అట్లాగే ఈ ట్రాన్స్పరెంట్ స్టిక్కర్ అయితే వేస్తే ఏమవుతుందంటే మనకి ఈ గోళ్ళ నుంచి మన చేయి పెట్టినప్పుడు స్క్రాచెస్ అయి పడకుండా ఉంటుంది. అట్లాగే ఇదైతే వెహికల్గా డోర్ వైజరు. ఈ డోర్ వైజర్ కూడా క్రోమ్ లైన్ అయితే వేసాం. మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏదైనా అవుట్లైన్లో వేసేటప్పుడు ప్రతిదీ కూడా ప్రైమర్ అనేది ఒకటి వస్తుంది. ఆ ప్రైమర్ అనేది అప్లై చేసిన తర్వాత మాత్రమే ఈ అవుట్ సైడ్ యాక్సరీస్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. వెహికల్ దగ్గర ఉన్నప్పుడు కస్టమర్ కూడా ఇది ఒకటి ఖచ్చితంగా గమనించాలి, ఎవరైనా కానీ. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ ఈ అవుట్లైన్స్ డెకల్స్ అనేది మనం వేసేటప్పుడు అదిగోండి క్లీన్ చేస్తున్నాడు చూస్తారండి ప్రైమర్తో. ఈ ఈ ప్రైమర్ అనేది వేయకపోతే ఏమవుతుందంటే బండికి పెట్టిన పాలిష్ వల్ల ఇవేంటంటే ఫస్ట్ మనకు అతుక్కున్నట్టే అనిపించవచ్చు, కానీ కొంచెం వాటర్ తడి అంటున్నా లేదంటే ఏదైనా వాష్ చేసినప్పుడు అది ఖచ్చితంగా ఊడిపోయే అవకాశం ఉంటుందండి. 1-2 ఊడిపోయినాయి అనుకోండి, మళ్ళీ అవి తిరిగి దొరకవు. మళ్ళీ సెట్ అనేది మనం కొనుక్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మన వెహికల్కి ఫిట్ చేసేటప్పుడే కరెక్ట్గా ప్రాపర్గా చేసి ఆ ప్రైమర్ అనేది రాసి వేసినట్లయితే అది అసలు సమస్య లేదండి. ఎప్పటికీ ఓడటం అనేది ఉండదు. ఇక్కడ లోయర్ విండో గార్నిష్, డోర్ వైజరు, ఫింగర్ గార్డు, ఇలా ప్రతిదీ కూడా 100% స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్ అయితే మన షాప్లో వేయటం జరుగుతుంది. మామూలు ఐటమ్ అనేది కొంచెం తక్కువ క్వాలిటీ ఐటమ్ అనేది మన దగ్గర ఉండదండి, అసలు మనం వేయం కూడా. ప్రతి ఐటమ్ కూడా బ్రాండెడ్ ఐటమ్, జిఎఫ్ఎక్స్ కానీ గ్యాలియో కానీ ఇదే ఐటమ్ వాడతాం. కస్టమర్ మాత్రం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి ఐటమ్ వేసేటప్పుడు ప్రైమర్ అనేది యూజ్ చేస్తున్నారా లేదా అని మాత్రం షాపుల వాళ్ళ దగ్గర మీరు గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే అలాంటిది యూజ్ చేయకపోతే ఇవన్నీ ఊడిపోయే ప్రమాదం ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.